రైతులందరికీ కౌలు రైతులకు కూడా సహాయం చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ద్వారా, రాహుల్ గాంధీ ద్వారా, వాళ్ళ 6 గ్యారంటీల ద్వారా, వాళ్ళ హామీ పత్రం ఈ రోజు గత 15 సంవత్సరాల నుంచి కౌలు రైతులు భూమి ఉన్న వారికి ఎకరాకి 16,000 చొప్పున కౌలు స్టార్టింగ్లే వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ ఈ వ్యవసాయం చేయడం జరుగుతుంది. అతివృష్టి అనావృష్టి వలన రైతాంగం అంతా నష్టపోయి అప్పుల పాలై ఎరువుల ధరలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ ధరలు పెరిగి అతివృష్టి అనావృష్టి వలన రైతాంగం అంతా సరైన గిట్టుబాటు ధర లేక రైతాంగం అంతా నష్టపోయి అప్పులు తెచ్చి బయట 2-3 రూపాయలు కానీ 4 రూపాయలు తెచ్చి తీసుకెళ్ళి అప్పుల పాలయ్యి అతివృష్టి అనావృష్టి వాళ్ళు అప్పుల పాలయ్యి వాళ్ళు ఆత్మహత్యలకే శరణ్యం అవుతున్నారు. మార్కెట్లో తీసుకపోతే ఈ పండిన అనావృష్టి వల్ల ఎకరానికి 15 క్వింటాలు వచ్చే పత్తి 3 క్వింటాలు వచ్చి ఈ రైతులందరూ అప్పుల పాలయ్యి అధోదిష్టి గతి అవుతున్నారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి పెట్టుకొని కేంద్రంలో రైతుకు సరైన మద్దతు ధర చట్టం చేసి ఆ కేంద్రంలో స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా మద్దతు ధర చట్టం చేసినప్పుడే రైతుకు సరైన న్యాయం జరుగుతుంది. ఈ పంటలకు కూడా చట్టం చేస్తేనే ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర చట్టం చేసినప్పుడే ఆ రైతు గిట్టుబాటు ధర చేసినప్పుడే సరైన పంట వేసుకొని రైతు నిలకడగా నిలబడగలుగుతాడు. అప్పుల పాలై అధోగతి కాకుండా రైతులకు కూడా వడ్డీ లేని రుణం ఇచ్చి రైతులను ఆదుకున్నప్పుడే రైతు నిలకడగా నిలబడగలుగుతాడు. ఈ కౌలు రైతుల తెలంగాణ రాష్ట్ర వరంగల్ జిల్లా సమితి తరఫున నా పేరు చుక్కా మొగిలి, తెలంగాణ రాష్ట్ర వరంగల్ జిల్లా సమితి కార్యదర్శి మాట్లాడుతున్నాం. ఈ రకంగా ఆదుకుంటేనే రైతు నిలకడగా నిలబడగలుగుతారని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అన్ని పథకాలు అమలు చేస్తా అని చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు వచ్చేటాలకు చేతులు జాడిస్తుండ్రు. కానీ మహిళా రైతులు కష్టపడుతుండ్రు. భార్య భర్తలు 2 ఎకరాలు కౌలు తీసుకుని 1 ఎకరం భూమి ఉన్నా కష్టపడి లాస్ట్ వరకు ఏం గిట్టుబాటు ధర లేదు. కౌలు భూమి ఇచ్చిన వాళ్ళు కూడా ఆగట్లేదు. ఫస్ట్ ఇత్తనే భూమిలో అడుగు పెట్టాలంటుండ్రు. లాస్ట్ వరకు భార్య కాకపోతే భర్త, భర్త కాకపోతే భార్య ఆత్మహత్యల వరకు పాల్పడుతుండ్రు. కానీ అంతవరకు మన ప్రభుత్వం కౌలు రైతులకు, కౌలు మహిళలకు సాయం చేయాలని, కౌలు రైతులకు, కౌలు మహిళలకు మీరు ఒప్పుకున్న గ్యారంటీలు అమలు చేయాలి అని కోరుకుంటున్నాను. నేను సుక్క శోభ గారు, వరంగల్ జిల్లా మండల కార్యదర్శి.